వేసవికాలం వచ్చేసింది. ఇంకా పూర్తిగా ఎండాకాలం ప్రారంభం కాలేదు. అయినా పగటి ఉష్ణోగ్రతలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. రోజు రోజుకు పెరిగిపోతున్న ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఇదిలా ఉంటే ఇక మే నెల వస్తే సూర్యుని ప్రతాపం ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే వేసవి కాలంలో సురక్షితంగా ఉండాలన్నా, వేసవి తాపం నుంచి ఉపశమనం పొందాలన్నా, ఎండ దెబ్బ బారిన పడకుండా ఉండాలన్నా శరీరాన్ని చల్లగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. అందుకు పలు రకాల పండ్లు మనకి ఎంతో దోహదం చేస్తాయి. ఈ పండ్లను ఆహారంలో భాగం చేసుకుంటే శరీరంలోని వేడి తగ్గుతుంది, శరీరం చల్లగా మారుతుంది, వేసవి తాపం నుంచి ఉపశమనం పొందవచ్చు. పుదీనా, మజ్జిగ. పుదీనాలో శరీరాన్ని చల్లబరిచే గుణాలు ఉన్నాయి. మీరు తాగే నీటిలో పుదీనా రసం కలిపి తాగితే చాలు, శరీరం చల్లబడుతుంది. పుదీనా జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది, శరీరంలోని వాపులను తగ్గిస్తుంది. వేసవి కాలంలో ఖచ్చితంగా పెరుగు లేదా మజ్జిగను ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటికి శరీరాన్ని చల్లబరిచే గుణాలు ఉంటాయి. భోజనం చేసినప్పుడు లేదా ఇతర సమయాల్లోనూ చల్లని పెరుగు లేదా మజ్జిగను తాగవచ్చు. అయితే నిమ్మరసం మనకు తాజాదనాన్ని అందించడమే కాదు, శరీరాన్ని చల్లబరిచేందుకు కూడా పనిచేస్తుంది. నీటిలో నిమ్మరసం కలిపి తాగుతుంటే శరీరంలోని వేడిని బయటకు పంపించవచ్చు. అదేవిధంగా ఆకుపచ్చని కూరగాయలతో పాటు ఆకుకూరలను కూడా ఈ సీజన్లో అధికంగా తీసుకోవాలి. దీంతో శరీరం వేడిగా మారదు, వేసవి తాపం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇలా పలు రకాల ఆహారాలు శరీరాన్ని చల్లగా ఉంచుతాయి.